గత వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి, అనగా ఈ వారం యొక్క చివరి రోజు మనల్ని ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో నిలిపి ఉంచారు. పోయిన శనివారం మనం విన్న వాక్యం ఏంటి? దేని గురించి విన్నాం? ఏంటిది? అసూయ, జలస్. ఏది వింటున్నామో మనం దాన్ని మన జీవితంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అనుదిన జీవితంలో ఆ పరిస్థితి మనం ఫేస్ చేసేటప్పుడు, అంటే ఆ పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు, ఆ పరిస్థితుల్లో దేవుడు ఎలా ఉండమని చెప్పాడో అలా గనక ఉండటం నేర్చుకుంటే వాళ్ళంత ధన్యులు ఇంకొకరు ఎవరు కూడా ఉండరు అన్నమాట. దేవుని వాక్యాలు ఎందుకు అంటే మనం నడవలసిన మార్గంలో మనల్ని నడిపించటానికి. అందుకే కీర్తనాకారుడు ఇలా అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. మనం నడవలసిన త్రోవలో నడిపించే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో జాగ్రత్తగా దాన్ని ఉంచుకుని, గత వారంలో మనం జలస్ గురించి లేక అసూయ గురించి విన్నాం. పోయిన శనివారం, ఆ శనివారం నుంచి ఈరోజు వరకు మన అనుదిన జీవితంలో, అంటే డైలీ మన యొక్క సిచ్యువేషన్స్ అన్నిటిలో ఎవరి విషయంలో అయినా, ఎవరిని బట్టి అయినా మనకి ఏదైనా అసూయ కలిగినప్పుడు దేవుడు వాక్యం ఏమని చెప్తుంది? అసూయ పడకూడదని కదా చెప్తుంది. నాకెందుకు అసూయ? నన్ను దేవుడు ఏ పరిస్థితుల్లో పెట్టాడో, నేను ఏది కలిగి ఉన్నానో దానిలో నేను సంతృప్తిగా ఉంటాను. అసూయ అనే దానికి ఎప్పటికీ కూడా ముగింపు అనేది ఉండదు. ఇప్పుడు ఒకరిని చూసి నువ్వు అసూయ పడతావు, వాళ్ళలాగా నువ్వు మారేవు. ఉదాహరణకి ఇలాంటి వాళ్ళలాంటి పరిస్థితులన్నీ నీకు వచ్చాయి, ఇక అసూయ మానేస్తావా? మానలేవు. మరలా నీకంటే ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళని, ఇంకా వేరే విషయాల్లో బెటర్గా ఉన్న వాళ్ళ మీద అసూయ కలుగుతూ ఉంటుంది. పోనీ వాళ్ళలాగా దేవుడు నిన్ను, వాళ్ళకి కావలసిన దేనికోసం నువ్వు అసూయ పడుతున్నావో అవన్నీ నీకు ఇస్తే అక్కడితో ఆగిపోతుందంటే అది అక్కడితో ఆగదు. కాబట్టి అసూయ పడటం అనే ఆ స్వభావాన్ని మన జీవితంలో నుంచి మనం వెళ్ళగొట్టాలి, దాని మీద జయం పొందాలి. కానీ అసూయ పడుతూ పోతూ ఉంటే కనుక మన ఆఖరి శ్వాస వరకు, లేక ఇలాంటి జీవితాలు ఇంకొక 100 జీవితాలు మనకు ఉన్నప్పటికీ కూడా దానికి ముగింపు, ఫుల్ స్టాప్ ఎక్కడ కూడా ఉండదన్నమాట. అందుకే జీవితంలో దేవుడు ఏవేవి నేర్పిస్తున్నాడో, ఏ విషయాలు హెచ్చరిస్తున్నాడో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ స్వభావం మనలో నుండి లేకుండా మనం జాగ్రత్త పడితే మనకి ఎంతో మేలు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఇది ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వాక్య భాగమై ఉండొచ్చు, కొందరికి తెలవకపోవచ్చు, కొందరు అంతకుముందు విన్నా మర్చిపోయి ఉండొచ్చు. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి అంటే మనందరం మనుషులం. మన జీవితంలో మన ఊహ తెలియకముందు మేలు చేసిన వాళ్ళు ఉంటారు, ఊహ తెలిసిన తర్వాత కూడా మేలు చేసిన వాళ్ళు ఉంటారు, కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మేలు చేసిన వారికి కీడు చేసే ఒక మనస్తత్వం, లేక ఒక వ్యక్తిత్వం, ఒక లక్షణం. మేలు చేసేవారికి కీడు ఎందుకు చేస్తాం? మనుషులు మేలు చేసేవారికి కీడు ఎందుకు చేస్తారు? మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు మేలు చేశారా, వాళ్ళు ఎవరు, ఏంటి, అమ్మనా, నాన్ననా, అక్క, చెల్ల, తమ్ముడా, ఇవేముండు. స్వార్థ ప్రయోజనాలు అనే వాటి కోసం ఎవరినైనా బలి చేయటానికి వెనకాడని తరంలో మనం ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఏమైనా దీన్ని అనుకోవటానికి ఏమైనా అతిశయోక్తి ఉందా? గత వారాల్లో మీకు ఒకసారి చెప్పాను కదా, సొంత అమ్మని నాన్నే
ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఒక కూతురు. అంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి చేయటానికి వెనకాడని ఒక చెడ్డతరములో, ఒక దుర్దినములలో, ఒక భయానకమైన గడియలో మనం ఉన్నాం. కాబట్టి ఇక స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి చేయడానికి వెనకాడని రోజుల్లో ఉన్న మనలో మేలు చేసిన వారికి కీడు చేయకుండా ఉండాలి అంటే ఒక దైవ భయం కలిగి, దేవుని యొక్క మాట పట్ల విశేషమైన శ్రద్ధ కలిగి, దేవుని మాట ప్రాణ సమానమైనదిగా ఎంచుకున్న వాళ్ళు ఆ మాట ప్రకారం వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా స్వార్థంతో ఏదైనా ఆ థాట్ వచ్చినా సరే, ఆ మేలు చేసిన వారి కీడు చేయాలనే థాట్, దాన్ని ఏం చేస్తారంటే ఓవర్కమ్ చేస్తారు, జయిస్తారు. అసలు క్రైస్తవ్యం, నూతన నిబంధన సంఘం యొక్క గుణలక్షణాలు ఏంటో తెలుసా? కీడు చేసినడికే కీడు చేయకూడదు. ఇక్కడేంటి ప్రాబ్లం? కీడు చేసిన వాళ్ళకి కీడు చేయకూడదంటే మేలు చేసిన వాడికి కీడు చేయటం అంటారు. అంటే ఇది డబల్ మెజర్ బ్లెస్సింగ్, అది కర్స్, శాపం. అంటే రెండంతల ఆశీర్వాదం ఒకటి ఉంటుంది, రెండంతల నాశనం లేక శాపం ఒకటి ఉంటుంది. అలాంటి కోవకు చెందుతుంది ఇది. ఏదంటే మేలు చేసిన వారికి కీడు చేసే ఆ స్వభావం. అయితే ఇక్కడ స్వభావం, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనందరం మనుషులుగా ఉన్నాం. మనలాంటి వాళ్ళే ఒకళ్ళ అమ్మా నాన్నని నిర్దాక్షిణ చంపేశారు, మనలాంటి వాళ్ళే భర్తను చంపేశారు, మనలాంటి వాళ్ళే భార్యను చంపేశారు, మనలాంటి వాళ్ళే తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉంటారు, మనలాంటి వాళ్ళే పిల్లలు చంపిన వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళు అంటే మనుషులు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? అందరం మనుషులమే. కానీ ఆ మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని గనక సంస్కరించుకోకపోతే, ఆ వ్యక్తిత్వాన్ని గనక దేవుని యొక్క వాక్యం ద్వారా సరిదిద్దుకుని సరిచేసుకోకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ముళ్ళ చెట్టు ఉంటుంది, ముళ్ళ కంప, తుమ్మ చెట్టు అనుకోండి. తుమ్మ చెట్టుకి ఎక్కడ చూసినా ముళ్ళే ఉంటాయి. అలాగే ఒక జాన్ చెట్టు ఉంటుంది, ఒక మామిడి చెట్టు ఉంటుంది, ఒక యాపిల్ చెట్టు ఉంటుంది, ఒక ద్రాక్ష తీగ లేక అది ఉంటుంది, ద్రాక్షవల్లి, ద్రాక్ష తోట. ఇప్పుడు ఈ జామ చెట్టుకి మామిడి చెట్టుకి ఏ విధంగా అయితే ఎరువేసి నీళ్లు పెట్టి జాగ్రత్తగా ఇవన్నీ చేసినట్టు ముళ్ళ చెట్టుకి చేసినంత మాత్రాన ఆ ముళ్ళ చెట్టు మామిడికాయలు కాస్తుందా? కాయదు. అరే నేను దానికి నీళ్ళు పెడుతున్నాను, దీనికి కూడా అన్ని నీళ్ళు పెడుతున్నాను, దానికి ఎరువేస్తున్నాను, ఇంకొంచెం ఎక్కువ కూడా వేస్తున్నాను, దీనికంటే ఇంకెక్కువ బలంగా వస్తాయి ముళ్ళు. అలాగే ఒకే చోట దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క మంచి మాటలు కదా, దేవుని యొక్క ఆ నీతి బోధ కదా, దేవుని యొక్క న్యాయమైన సంగతులు కదా, దేవుడు చెప్పేది ప్రేమ సందేశం కదా, దేవుని యొక్క మాటలు రక్షణ కారకములు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అంటే, వాళ్ళ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పు ఎప్పుడైతే రాదో, నువ్వు ఏం చెప్పినా సరే అక్కడ ఎంత న్యూట్రెంట్ ఉన్న ఎరువులు వేసినా సరే ఆ ముళ్ళకంపకి అది గుచ్చుకుని ఆ ముళ్ళునే అది డెవలప్ చేస్తుంది తప్ప, ఆ ముండ్ల పొద, తుమ్మ చెట్టు, దాని లక్షణం ముళ్ళు, దానిలో చేయబడితే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటూ ఉంటాయి. దురదగుండి చెట్టు ఒకటి ఉంటుంది, దాన్ని అంటుకుంటే దురదేస్తూ ఉంటుంది. అంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, ఒక నది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది వరదలు వచ్చి. ఆ నదిలో గబాల్ని నది ఒడ్డున ఉన్న తేలు నీళ్ళలో పడింది. పడేసరికి అది ఫోర్స్లో కొట్టుకుపోతుంటే ఒక కప్ప ఎదురైతే ఆ కప్పని, కప్పబావ కొంచెం నీ మీద ఎక్కించుకుని నన్ను ఒడ్డుని చేర్చేస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతాను, ఇంక ఈ నీళ్ళల్లో నా పని అయిపోద్దాను. అమ్మమ్మమ్మో నిన్ను రక్షించటమా, నువ్వు నా మీద ఎక్కితే నన్ను గుట్టిన కొడతావు నువ్వు అంటే, అరే రే రే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న నిన్ను ఎందుకు కొడతాను, నన్ను ఒక్కసారి దయచేసి ఒక్కసారి నేనేం కుట్టను, కానీ నన్ను కొంచెం ఒడ్ని బతికేస్తాను.
ఈ సహాయం నువ్వు కాకుండా ఇంకెవరు చేయలేరు నాకు, ఇక నువ్వు ఒక్కడి దానివే చేయగలుగుతావు అంటే సరేలే అయితే ఎక్కించుకుని ఇలా ఒడ్డుకు చేరుస్తుంటే ఆ ఒడ్డు దిగే ముందు ఒకసారి కసక్కుమని గుచ్చి అది దిగిపోయింది. అదేంటి నన్ను కుట్టనన్నావు కదా తేలిని కప్ప, అదేంటి కుట్టావంటే నా స్వభావం కుట్టడం, నన్నేం చేయమంటావు, నేను ఆగలేకపోయాను కుట్టాను. అలాగే కొంతమంది కీడు చేయటం వాళ్ళ వ్యక్తిత్వం అయ్యి ఎదుటోడు మేలు చేశాడా, మంచి చేశాడా, లేకపోతే ఏం చేశాడు ఏమీ ఉండవు. వాళ్ళ స్వభావం ఏంటయ్యా అంటే దొంగతనాలు చేయటం. వాళ్ళ మా అక్కళ్ళిల్లా, మా చెల్లెళ్ళిల్లా, లేకపోతే మా అమ్మన నాన్నన, లేకపోతే వీళ్ళెవరు మా తమ్ముడా, ఏముండదు. ఇక దొంగతనం ఇక అది వాళ్ళ స్వభావం అట్లా అయిపోయింది, దొంగిలించటం. నీకు సహాయం చేసిన వాడి ఇంట్లో నువ్వు దొంగతనం చేసావు అనుకో, మేలు చేసినట్టుకు నువ్వేం చేసినట్టు, కీడు చేసినట్టు. కీడు చేస్తే ఏమవుతుందంట, ఆ ఇంటి నుంచి కీడు తొలగిపోదు. అవి అన్నాళ్ళు మీకు బైబిల్లో ఒక వాక్య భాగం ఉంది, ఒక 5-6 వచనాలు, అవి చూపిస్తాను. అసలు భయం వేస్తుంది. మనస్సాక్షి అనేది ఒకటి పనిచేసేవాడికి అయితే భయం వేస్తుంది, పనిచేసేదానికైతే భయం వేస్తుంది. ఈ మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళకి ఏ వాక్యాలు విన్నా ఏమనిపించదు, ఆ కాసేపు కూర్చోవడం పోవటం. నిజంగా జీవితంలో దేవుని యొక్క వాక్యము ప్రాణ సమానము, దానికంటే ఇంకా ఎక్కువే, ప్రాణము కంటే ఎక్కువ అని ఎంచితే కనుక దేవుని వాక్యం మన ఎద్దుకు వచ్చినప్పుడు మనం వణుకుతాం. హబక్కూకు ప్రవక్త ఏమంటాడు, నీ వార్త విని నేను భయపడుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకి మన తప్పుని ఎత్తి చూపిస్తున్నప్పుడు, మనకు బుద్ధి చెప్తున్నప్పుడు, మనం దిద్దుతున్నప్పుడు ఒక భయం కలిగి ఆ దారి నుంచి మనం టర్న్ తీసుకోవటానికి ఇష్టపడాలి. మీరు ఎంతమంది మేలు చేసిన వారికి కీడు చేసే ఆ దిగజారిపోయిన స్థితిగతుల మధ్యలో బ్రతుకుతున్నారు? కొన్ని నెలల క్రితం దొంగిలిన సొత్తు మీ దగ్గర ఉంటే కనుక, ఎక్కడ దొంగిలించారు అది తిరిగి ఇచ్చివేయండి, మీకు మంచిది, ఒప్పుకోండి, అది మీకు మేలు క్షేమం. ఒప్పుకోకుండా ఆ దొంగతనాన్ని దాచిపెట్టి ఆ దొంగిలించిన సొత్తు, అది డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, వెండి కావచ్చు, వేరే వస్తువులు కావచ్చు, ఏదైనా ఆ దొంగతనాన్ని అలా పెట్టుకుంటే, ఇప్పుడు ఒక 15 ఏళ్ళ దొంగతనాలు చేశాడు అనుకోండి, దేవుడు వాడికి ఎంతో ఉన్నతమైన భవిష్యత్తుని నిర్ణయించి ఆయన ప్రణాళికలో భాగమైతే ఆ ప్రణాళిక అంతా పాడు చేసుకుని ఓ దౌర్భాగ్యుడిగా జీవితాంతం బ్రతికితే ఈ దొంగతనం ద్వారా వచ్చిన లాభం ఎక్కువ, జీవితం అంతా పోయిన నష్టం ఎక్కువ? చెప్పండి. జీవితకాలం అంతా పోయిన, ఎంతో ఉన్నతంగా బ్రతకాల్సినాడు ఒక దేశదెమ్మరిగా, భ్రష్టురాలుగా ఆ కుటుంబం అంతా దరిద్రతతో బ్రతికితే ఎంత ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. మనిషి ఇగో ఎలాంటిదో చెప్పనా, 30-40 సంవత్సరాలు దరిద్రులాగా అయిపోవటానికైనా సిద్ధపడతారు, కానీ అహంకారాన్ని విడిచిపెట్టి నిజాయితీగా ఒప్పుకోవటానికి మాత్రం కొద్దిమంది సిద్ధపడతారు. దొంగిలిన సొత్తు వద్దురా బాబు, నేను నా పిల్లలు రాబోయే కాలం అంతా, రాబోయే తరం, లేక దేవుని రాకడ ఆలస్యమైతే 30 సంవత్సరాలు నేను చచ్చిపోయే వరకు నా కుటుంబం అంతా శాపగ్రస్తంగా మారి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళటం ఎందుకు నాకు? నేను మనస్ఫూర్తిగా దొంగిలిన దాన్ని అప్పగించేసి ఒప్పుకుని నిజాయితీగా బ్రతకాలి. ఇది ఎవరు చేయగలుగుతారో తెలుసా? వాళ్ళ పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉన్నళ్ళు చేయగలుగుతారు. అయ్యో నాకెందుకు ఈ భయంకరమైన నష్టం, నాకెందుకు, నా కుటుంబం మీదకి నేనే ఆ కీడుని శాపాన్ని తెచ్చుకోవటం నాకెందుకు? కొంతమంది బాగా ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, మర్చిపోతూ ఉంటారు కదా పాపం, వాళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టి వాళ్ళు పెద్ద వయసు వచ్చి మర్చిపోతారు, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఈ పక్క నుంచి తీసి ఆ పక్క నుంచి తీసేసి వాళ్ళేమో నేను ఇక్కడే పెట్టానంటే, ఎక్కడుంటే ఒక దొంగ నీ ప్రక్కన నీ సొంతాళ్ళగా తిరుగుతుంటే నీ ఇంట్లో వస్తువులు ఎందుకు ఉంటాయి, డబ్బు ఎందుకు ఉంటుంది, బంగారం ఎందుకు ఉంటుంది,
అంత నమ్మబలికి నమ్మకంగా తిరుగుతా మోసం చేస్తే, ఈ మధ్య నాకు ఒక వార్త తెలిసింది ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ ఇలాగే డబ్బులు అక్కడక్కడ పెట్టి మర్చిపోతే అక్కడికి అమ్మమ్మ బాగున్నామని ఒక పిల్లోడు అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే ఆవిడ డబ్బులు పోతాయి అంట. పాపం ఒకరోజు ఉండి ఉండి బాబు డబ్బులు తీసావంట. అమ్మమ్మ నేనేం తీస్తాను అమ్మమ్మ. నమ్మబలకటం అంటే ఏంటో తెలుసా? చేసి కూడా చేయనట్టుగా యాక్టింగ్ చేయటం. అమ్మమ్మ నేనేం చేస్తాను. ఇక ఆవిడ మెల్లగా అన్నారంట, పెద్దన్నైతే చెప్తాను, అమ్మమ్మ నేనే తీసానని అక్కడ తీసుకొచ్చి ఇచ్చేసాడంట. ఇంకెంతో కొంత ఆడు ముదిరిపోవాలా, మనస్సాక్షి చచ్చిపోవాలా, ఎక్కడో భయం వేసింది, అమ్మో అన్నయ్య దగ్గరికి కానీ తీసుకెళ్తే కనుక నా సంగతి ఎట్లయినా బయటకు వచ్చేస్తుంది, అమ్మో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి. కానీ కొంతమంది కరుడుగట్టిన దొంగలు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. మీకు ఒకటే చెప్తున్నాను, మీ రక్త సంబంధులని, మీ స్నేహితులని, లేక ఇంకోటి కూడా చెప్తున్నా, మీ చర్చ్ మేట్స్ అని కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే చర్చ్కి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులైపోయిన వాళ్ళు కాదు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన వాళ్ళ లోపాలు ఏమీ లేని వారు అందరూ పర్ఫెక్ట్ అని అయితే అసలు ఈ బోధ ఎక్కర్లేదు. అనేక బలహీనతల చేత, అనేక రకాలైన మోసకరమైన కుట్రల చేత, లేక తంత్రాల చేత, ఒక ప్రవర్తన చేత నడిపించబడుతూ ఉంటారు. వాళ్ళు చల్లగా, వాళ్ళ మాటలు చాలా 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 తేనె పూసినట్టుగా ఉంటాయి, తేనె పూసిన కత్తెలు. వాళ్ళు ఎటు నుంచి ఎటు నిన్ను పాడు చేస్తారు, నష్టపరుస్తారు, నీ కుటుంబ సభ్యులు నష్టపరుస్తారు, నీ ఇంటిని పాడు చేస్తారు, నీ యొక్క పరిస్థితుల్ని నష్టంగా చేస్తారు, తెలియదు. అందుకే జాగ్రత్త. యేసుప్రభు ప్రక్కనే ఉన్నాడు, కానీ ఆయన అప్పగించిన ఒక సంచిలో నుండి దొంగతనం చేసేస్తున్నాడు. ఎవరి మహానుభావుడు? ఇస్కరియోతు యోధ. పైగా ఎవరు అంతకంటే గొప్ప స్థానం ఏమైనా ఉంటుందా? ఏది యేసుప్రభు శిష్యుడి కంటే గొప్ప స్థానం ఈ భూమి మీద ఎక్కడన్నా ఉందా? యేసుప్రభు శిష్యులలో 12 మందిలో ఈ దౌర్భాగ్యుడు ఒకడు ఉన్నప్పుడు, మన చుట్టూ మన మధ్యలో మనతో ఉన్నవారు ఉండరనేది ఎవరైనా అనుకుంటే వాళ్ళ యొక్క అతి నమ్మకం తప్ప నిజమైన నిజాయితీతో కూడిన నమ్మకం కాదు. అందుకే జాగ్రత్త. ఎంతోమంది ఎన్నో పోతూ ఉంటాయి. పాపం ఏం చేయాలి? ఎవరిననాలి? ఎవరి మీద చెప్పగలుగుతాం? ఒక రకంగా చెప్పాలంటే మనం ఎంత నమ్ముతామో వాళ్ళు చేసే మోసాలని కనిపెట్టడం అంత తేలికైన విషయం కానీ కాదు. తర్వాత ఎంతో దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, అయ్యో అయ్యో అంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉన్న మగపిల్లలకి, ఆడపిల్లలకి చెప్తున్నాను, నువ్వు దొంగిలించిన ప్రతిదీ నీ మెడకి ఉరిగా మార్చుకుంటున్నావు. నీ భవిష్యత్తుకి నువ్వు సంపాదించుకుంటున్న నాశనం తప్ప మేలు క్షేమము కాదు. దేవుడు నిన్ను ప్రేమించి ఎంతో ఉన్నతంగా ఉండాలని ఉద్దేశిస్తే ఆ ఉన్నతమైన ఉద్దేశాలను కాలు రాసుకుంటే అలాంటి పనులకు ఒడిగడతావు. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు రాజుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అతని కాలమంతా కూడా నడిపించడానికి ఒక ఉన్నతమైన పదవి ఇచ్చాడు. కానీ దేవుని ప్రణాళికని సౌలు ఏం చేసుకున్నాడు తెలుసా? కాల రాసుకోవడం అంటే ఏంటంటే నాశనం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు, నష్టపరుచుకున్నాడు. మీలో చిన్న వయసులోనే దేవుని ప్రణాళికని కాలరాచుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క లక్షణాలని, మీ స్వభావాలని ఈ శనివారపు ప్రార్థనలో దేవుడు నీ విషయమే మాట్లాడుతున్నాడని గ్రహించి విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకో. ఎక్కడెక్కడ అలాంటి పనులు చేసావో ఒప్పుకుని వద్దు ఇక నాకు, ఎందుకంటే నీలో ఉన్న దొంగను అల్లరి చేసావంటే కనుక ఆ దొంగతనాన్ని ప్రేరేపించే ఆ అపవిత్రాత్మ మరల నీ దగ్గరికి రావటానికి ఇష్టపడ్డు. ఇప్పుడు దొంగతనం చేసేది సాతాను యొక్క దూతల్లో ఒకని యొక్క ఆలోచన విధానం. నరహత్య చేసేది సాతాను యొక్క దూతల్లో ఒకటి ఆలోచన విధానం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడు వాళ్ళని బాగా ప్రేమిస్తాడో వాళ్ళకు దూరతారు, అంటే వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు. ఒకసారి దొంగతనాలు చేసావు, ఒకటి కాదు చాలా చేసావు, ఒప్పుకున్నావు. ఇంకా నీ జోలికి రాడు. ఎందుకు రాడో తెలుసా? అమ్మో మళ్ళా ఈడు ఒప్పుకుంటాడు, ఇక నన్ను ఎవరో లోపలికి రానివ్వరు, నా పిల్లలుగా నా శిష్యులుగా ఎవడో మారడు, ఎందుకు వచ్చింది వీడితో పెట్టుకున్నావు అంటే నన్ను అల్లరి చేసేవాడు వీడు, ఈమె అల్లరి చేసేది, వద్దురా బాబు అని చెప్పేసి. కాబట్టి
చక్కగా ముసుగు వేయటానికి ఆడు ఏమి అబ్జెక్షన్ చెప్పడు. వేసుకోమ్మా ముసుగు, చూడగానే భక్తురాలుగా అట్లా కనపడు. బంగారాలు అవి కూడా తీసేసి, ఎందుకంటే ఇంకా నమ్మేస్తారు నిన్ను. చాలా ఈమె వైరాగ్యం, అసలు ఎంతో భక్తురాలని. అసలు కనపడగానే అందరికి 2 చేతులు నిండు వందనాలు చేసేసి, ఇంకా అవసరమైతే కాస్త ఇలా వంగి, అమ్మ ఎంత భక్తుడురా, ఎంత ఇన్నోసెంట్ అని అనుకుంటారు. ఇంకా వీలైతే ఇంకా అవకాశం ఉంటే దేవుని మాటలు ఇంకా 4 అందరు 2 చేతులు 10 చెప్పు, ఇంకా వాళ్ళు నమ్మేస్తారు. కానీ నీ టార్గెట్ ఒకటి ఉంది చూడు, దాన్ని మాత్రం నువ్వు మిస్ కాబోకు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏది అవకాశం ఉంటే అది కొట్టేయి అని ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరు ఇప్పుడు చదివే విషయాలు వింటే మనసున్న వాళ్ళకి గుండె బద్దలవుతుంది. అమ్మో ఇంత భయంకరమా అని. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయాన్ని ఒకసారి తెరవండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుందాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు బైబిల్లో ఉన్న ఆ చదువుతున్న మాటని మీ బైబిల్లో నుండి చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు మీ బైబిల్లో చూస్తూ దాన్ని మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. చూడండి, ఇంతకంటే ఇంకా భయంకరమైన ఉంటుందా? అసలు ఎప్పుడన్నా ఇంత ఘోరమైన మాటలు ఎక్కడన్నా విన్నారా? అంటే ఇంకా అసలు మొత్తం తుడిచివేయబట్టమే. కుటుంబాలు, జీవితాలు, వ్యక్తిత్వం చెడ్డదిగా ఉంటే ఈ పరిస్థితులు, మేలుకి కీడు చేస్తున్నాడు ఒకడు, మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నాడు. ఆ కీడు చేసేవాడి యొక్క జీవితంలో జరిగే ఈ సంభవాలు చూస్తే వాడి ఉద్యోగం, వాడి కుటుంబం, వాడి పిల్లలు, వాడి పరిస్థితులు, వాడి యొక్క సమస్తం అసలు ఎంత భయంకరమైనవో చూడండి. ఇన్ని భయానకమైన ఫలాలు జీవితంలో మనం భరించగలమా, తట్టుకోగలమా, అనుభవించగలమా? కావాలా అసలు ఎవరికన్నా? నాకైతే అనిపిస్తుంది పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. పగవాడికి కూడా రాకూడదు. పొరపాటున పగవాడికి కూడా. మనం ఎవరి మీదైనా పగతో ఉన్నాం అనుకోండి, వాడికి నష్టం కలగాలని, వాడు చెడిపోవాలని, వాడు పాడవ్వాలని అనుకుంటామా? అలాంటి అనుకోవచ్చని కదా నేను చెప్పేది. జనరల్గా మనుషులు అనుకుంటారా? అలాంటి పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మరి మేలుకు ప్రతిగా కీడు చేస్తే జరిగే పరిస్థితులు, వచ్చే ఫలాలు అలాంటివండి. మీలో యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీ మనసు సమాధానం చెప్పుకోండి. మీ ఫ్యూచర్ బాగుండాలని, మీ లైఫ్ చక్కగా సెటిల్ అవ్వాలని, మీ జీవితం అంతా కూడా ఇబ్బంది లేకుండా మీ పేరెంట్స్ కంటే బెటర్గా మీరు మీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారు కదా. అవి జరగాలంటే
దేవుని యొక్క వాక్యం నువ్వు విన్నప్పుడు ఏది నిన్ను, ఏ వాక్యం నిన్ను నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో, నువ్వు చేసావు కదా పలానా రోజున ఇలాగూ, అలా చేసావు కదా, ఇలా ప్రవర్తించావు కదా అని దోషారోపణ చేసినప్పుడు వెంటనే కన్ఫెస్ అయిపోయి ఏం చేయాలో తెలుసా? కన్ఫెస్ అయిపోయి అంటే పశ్చాత్తాపడి దేవునికి ఏం చేయాలి? సరెండర్ అయిపోవాలి. అయ్యా, నేను ఇంతకుముందు కూడా ఒక శనివారం చెప్పాను, మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. నా జీవితంలో నేను కన్ఫెస్ అయ్యి సరెండర్ అయింది ఒకటి చెప్తాను. నేను కాలేజీ హాస్టల్లో ఉన్న రోజుల్లో ఒకడు నా దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు. వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళే. వాడి ఉద్దేశం ఏంటంటే, మా క్లాస్మేటే వాడు, ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేసుకుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, ఏమంటారు అని చెప్పి. నాకు గుర్తున్నంత వరకు 400, 450, ఆ రోజుల్లో 450 అంటే ఎక్కువ. 1991 నేను ఏం చేశాను తెలుసా? వాడు సేమ్ నా సైజ్ ఎంత అంటే పర్సనాలిటీ. వాడు కొత్త ప్యాంటు షర్టు కొనుక్కొచ్చాడు బెంగళూరు నుంచి. అవి తీసేసుకుని నా డబ్బులకి నీకు సరిపోయినాయి వెళ్ళాను. ఇంకేం చేయలేక వాడు ఊరుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాం, సెలవులు అయిపోయినా వెళ్ళిపోయాం. అలాగే సెలవుల్లో ఇలాగే చర్చికి వెళ్ళి వాక్యం వింటున్నాం. కరెక్ట్గా వాక్యం గుర్తులేదు కానీ అది తప్పు అనే ఒక అర్థం వచ్చేటట్టుగా వాక్యం చెప్తున్నారు అక్కడ పాస్టర్ గారు. వెంటనేనండి శనివారం ఆదివారం విన్నాను. సోమవారం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని అంతా నీట్గా ప్యాక్ చేసేసి వాడి అడ్రస్ తెలుసుకుని అక్కడ పార్సిల్ చేసేసి, అమ్మయ్య, ఈ దరిద్రంతో, ఈ తప్పుతో నాకు ఇక సంబంధం లేదు, అయిపోయింది. ఎందుకంటే ఆ ఒక్క డ్రెస్సే, లేకపోతే ఆ ఒక్క 350 రూపాయలు, 450 రూపాయలు నా జీవితం కాదు కదా. అప్పుడు మేబీ నాకు 19-20 ఇయర్స్ ఉంటే అది నా లైఫ్, నా ఫ్యూచర్, నా భవిష్యత్తు కాదు కదా. కానీ ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యి ఈ దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా నేను చేసిన దాన్ని నేనే సమర్థించుకుని నాకు డబ్బులు ఇవ్వాలి, నేను తీసుకున్నాను, దీంట్లో తప్పే ఉంది, ఇదేం పాపం కాదు కదా, ఇలా నేను అనుకుని ఉంటే కనుక దేవుడు నా విషయంలో ఆయన ప్రణాళికని, ఆయన ఉద్దేశాలని, ఆయన వేసిన ఆయన ప్లాన్ని ఎంత పాడు చేసుకునేవాడినో మనకు తెలియదు. నా బాగా గుర్తున్న సంఘటనలో ఇది, ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ బాగా గుర్తుంది ఇది. మీలో మరి ఎందుకు అలాంటి ఒక కన్ఫెస్ స్టేట్మెంట్ రావట్లేదు? ఒకసారి అలాంటి పరిస్థితులు ఉన్నళ్ళు ఆలోచించుకోండి. ఎంత దూరం ప్రయాణం చేస్తావు? ఆల్రెడీ నువ్వు చేసిన వాటికి ఫలాలు నీ కుటుంబంలో నువ్వు చూస్తున్నా సరే ఏం భయం లేకుండా, ఏం బెరుకు లేకుండా, ఏం బాధరబందీ లేకుండా. ఇలా అంటున్నానని ఎవరు బాధపడకండి. ఒకవేళ బాధపడినా సరే నేనేమనుకోను, ఎందుకంటే కావాలని అంటున్నాను. దున్నపోతు మీద వర్షం పడినట్టుగా కొంతమంది యొక్క ప్రవర్తన, దొంగతనాలు చేస్తూ దొంగతనాన్ని దొంగతనం అనేది నీ మీద, నీ పిల్లల మీద అది నాశనంగా మారుతుందని చెప్తున్నా కూడా దాన్ని ఒప్పుకోవటానికి కానీ, ఆ సొత్తుని వెనకివ్వటానికి కానీ ఇష్టపడకుండా అలా బ్రతుకుతుంటే దాన్ని ఏమనాలి? దున్నపోతు మీద వర్షం పట్టమే కాదు, ఇంకేదైనా పదం ఉంటే కూడా వాడొచ్చు. కారణం ఏంటంటే భయం లేదు, ఏమాత్రం కూడా భక్తి లేదు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే నాశనం ఎప్పుడైతే జీవితంలో సంభవించడానికి సిద్ధంగా ఉంటుందో అక్కడ ఏమొస్తూ ఉంటుందంటే ఆటోమేటిక్గా దురాత్మ ప్రేరేపణతో కూడిన ఒక మొండి ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. ఇంత కఠినంగా మాట్లాడటానికి ఉన్న ప్రధాన కారణం ఏంటో తెలుసా? గుండెల్లో ఉన్న ఆవేదన. ఏ వ్యక్తి, ఏ కుటుంబము, ఏ పురుషుడు, ఏ స్త్రీ నా కళ్ళ ముందు అలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోకి అంటే 109వ కీర్తన 4 నుండి 13 వరకు ఉన్న వచనాల యొక్క ఫలాలు మన మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికి రాకూడదని. అలాంటి పరిస్థితులు ఎవరికైనా వస్తే కనుక, అరే మన ముందు తిరిగిన పిల్లలే కదా, మన చుట్టూ ఉన్న కుటుంబాలే కదా, ఇలా అయిపోయింది ఏంటి, ఇలా జరిగిందేంటి, ఇలాంటి పరిస్థితులు ఏంటి అని బాధ కలగకుండానట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన దాన్ని ఎటువంటి మొమాటం లేకుండా బోధించడానికి ఉన్న ప్రధాన కారణం అదే. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో మోసం చేయటానికి, దొంగతనాలు చేయటానికి అనుకూలమైన ఇళ్ళు, అనుకూలమైన వ్యక్తులు ఎవరంటే దేవుడు నమ్ముకున్నాడులే. కారణం ఏంటంటే, అదిగో చూడండి, నా పిల్లోడు ఆ పెద్దవాడి దగ్గర లేపేశాడా డబ్బులు. అదే ఇంకొకరి దగ్గర అయితే వాళ్ళే ఏమన్నా చేతులు ఎరగొడతారేమో, కాళ్ళు ఎరగొడతారేమో, పోలీస్ స్టేషన్లో లేపిస్తారని భయం ఉంటుంది వేరే వాళ్ళు అయితే.
అదే కనుక మనకు బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, అంత పెద్ద పనులు చేయరు కదా. దొంగతనంలో పట్టుబడ్డాడని పోలీస్ స్టేషన్లో పెట్టించలేరు, కాళ్ళు చేతులు ఎరగొట్టలేరు, కొట్టలేరు. దాన్ని అలుసుగా తీసుకుని అలాంటి పనులు ఇంతకుముందు నువ్వు చేసావేమో, ఇప్పుడు చేస్తున్నావేమో, విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు. వాటన్నిటికీ స్వస్తి పలుకు. మేలు చేసిన వాడికి కీడు చేయటం అనేది భయంకరమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఒకసారి ఆ 10వ వచనం నుండి చూడండి, నేను చదువుతాను, మీలో ప్రతి ఒక్కరు కూడా వాక్య భాగాన్ని. వాని బిడ్డలు దేశదిమ్మరులే భిక్షమెత్తుదురుగాక. ఎంత పెద్ద పదం అండి అది. ఇంకెంతకంటే ఎవరికైనా నష్టం కలిగించే విషయం అని ఉంటుందా? దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనమును వెదుకుదురుగాక. అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఉండే అవకాశమే వాళ్ళు కోల్పోతారు. వాని ఆస్తి అంతే అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక, వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక, వానికి కృపచూపు వారు లేకపోవుదురుగాక, తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. చూడండి, ఎవరైనా సరేనండి తండ్రి లేని పిల్లలు అంటే జాలి పడతారు. అంటే ఇక వాళ్ళకి జాలి పడేవాడు కూడా ఎవడు ఉండడంట, కృప చూపేవాడు కూడా ఎవరు లేకుండా అయిపోతారంట. అయ్యో, ఎంత బాధాకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. తెలిసి తెలియక వయసులో అజ్ఞానంతో దొంగిలి. ఇంకో ప్రశ్న వస్తుందని ఈ సందర్భంగా, నువ్వు ఎవరో ఒక ఇంట్లో నుంచి స్పూన్ దొంగతనం చేసావు, ఉదాహరణ అనుకో. చాలా బాగుంది, ఇలాంటి స్పూన్ ఎక్కడ చూడాల అని దొంగతనం చేసావు ఒకటి. ఇంకొంతమంది ఎవరో ఇంట్లోంచి రబ్బర్ బ్యాండ్లు దొంగతనం చేసావు. అది ఎంత, 5 రూపాయలు కూడా ఉండదు, రూపాయి 5 రూపాయి దొంగతనం చేసావు. నీ ఇంట్లో నుండి బంగారు కడ్డీ పోయింది, అప్పుడు ఎలా ఉంటుంది అనుకో, ఎలా ఉంటుంది? నువ్వు చేసింది రబ్బర్ బ్యాండేగా, బంగారు కడ్డీ బాటం ఏంటి? బంగారు కడ్డీ కాదు, ప్రాణం కూడా పోవచ్చు. ఎందుకంటే ఇది దొంగతనమే, అది దొంగతనమే, సేమ్ టు సేమ్, వాల్యూలో డిఫరెన్స్. అంతేగాని దొంగిలవద్దు అన్న ఆజ్ఞ ఏదైతే ఉందో, మాట ఏదైతే ఉందో, ఇది అంతే అది అంతే. 10x 20x 100x అని ఉంటుంది. అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఇది ఒక పదం. క్యాపిటల్ మార్కెట్లో 10x 20x 50x 100x అంటే ఏంటో తెలుసా? రూపాయికి 100 రూపాయలు అని చెప్పేసి. అంటే నీ యొక్క 10 రూపాయికి రూపాయికి అది 10 లక్షలు కూడా కావచ్చు. కానీ నువ్వు చేసింది తెలిసి వద్దు అని చెప్పినా, దేవుడు అది నీ జీవితానికి మంచిది కాదని చెప్పినా, నీ పట్ల కృపచూపువాడు ఎవడు ఉండడని చెప్పినా సరే, నువ్వు చేసిన దారుణమైన విషయంగా దేవుడు ఎంచుతాడు. ఎప్పుడు కూడా మేలు చేసిన వారికి కీడు చేయటం అనేది దేవుని న్యాయానికి, దేవుని నీతికి విరుద్ధమైన లక్షణం. మేలు చేయటం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం అని చెప్పేసి మన ప్రాంతాన్ని పట్టించుకోకుండా, మన బ్యాక్గ్రౌండ్ని పట్టించుకోకుండా, మన స్థితిని పట్టించుకోకుండా మనల్ని వాళ్ళ ఇంట్లో ఒకళ్ళగా అనుకుంటారు. అది మేలు కదా? బయట వాళ్ళు మనని ఫ్రెండ్షిప్ చేస్తారా? ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం ఎవరమి, లేకపోతే మన చదువు, మన డబ్బు, మన బ్యాక్గ్రౌండ్, మన పరిస్థితులు చూసి వీళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి లేదని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకు? సమాజం అట్లా ఉంది. ప్రతి ఒక్కరు, ఇప్పుడు అమెరికా ఉందా, అంత అగ్రరాజ్యం ప్రపంచంలోనే, అందరూ అక్కడికి వెళ్ళాలని ఆశపడతారు. బాగా ఒక రకంగా చెప్పాలంటే చాలా లిబరల్గా ఉండే కంట్రీ, విశాల దృక్పథాలు అవన్నీ ఉంటాయి. ఆ దేశంలో బ్లాక్స్ వైట్స్ ఉంటారు. ఒకసారి మన ఇండియన్ ఒక ఆయన అక్కడ అమెరికాలో స్థిరపడిన ఆయన ఒకసారి వచ్చినప్పుడు నేను ఆయన కలిసి ట్రావెల్ చేస్తున్నాం, ప్రేయర్కి వెళ్తున్నాం ఒక చోటుకి. అప్పుడు ఆయన నాతో చెప్పిందండి తెలుసా, బ్లాక్స్ కనుక వైట్స్ ఉన్న ఏరియాలోకి వచ్చి బాగా స్ప్రెడ్ అవుతుంటే, ఈ వైట్స్ తెలివిగా ఏం చేస్తారంటే ఆ ఇల్లు అమ్మేసి మళ్ళీ వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళు లేని ప్రదేశాలు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అనేక రకాలైన బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి, మళ్ళీ మన పిల్లలకి ఎక్కడ అంటుకుంటాయి, వీళ్ళ మధ్యలో ఉంటాయి అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారండి. వాళ్ళు తెలివిగా ఉంటారు, ఏమనరు, ఎదురుగా ఏమనరు. కానీ వాళ్ళు స్మార్ట్గా ఏం చేస్తారంటే వీళ్ళ మధ్యలో మనం ఉండకూడదు. అంటే సొసైటీ ఎలా ఉంటుంది? వీళ్ళతో మనకుంటే మంచా చెడా, వీళ్ళతో మనం ముందుకు వెళ్ళటానికి వీళ్ళెవరు మనం ఎవరు, ఇన్ని ఆలోచించుకుని కానీ ఒకరితో స్నేహం చేయరు, ఒకరి ప్రక్కన ఉండరే. ఇల్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఈ పక్కన ఎవరు ఉంటారు, ముందు ఎవరు ఉంటారు, ఈ కాలనీలో ఎవరు ఉంటారు, అన్నీ చూసుకుంటారు.
అలాంటిది యేసు రక్తం చేత కడగబడిన మనం, దేవుని మందిరానికి వస్తున్న మనం, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మార్పు చెందిన మనం, వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఇవన్నీ ఆలోచించకుండా అన్నా అని పిలుస్తాం, అక్క అని పిలుస్తారు, చెల్లి అని పిలుస్తారు, తమ్ముడు అని అంటారు. ఎందుకంటే మనము దైవ ప్రేమను కనపరుస్తున్నాం కాబట్టి, దేవుని యొక్క మనస్సుతో సహోదర ప్రేమతో ఉంటున్నాం కాబట్టి. అంటే నీకు మేలు చేస్తే దేవుడి పేరట నువ్వేం చేస్తున్నావు? ఆ కప్ప మీద ఎక్కిన తేలులాగా నీ యొక్క స్వభావం మారకుండా మరలా అవకాశం వచ్చినప్పుడు కసక్కమని చెప్పి కాటేసి వాళ్ళ ఆర్థిక విషయాల మీద, వాళ్ళ కుటుంబ సమస్యల మీద, కొంతమంది నమ్మి ఇంట్లోకి రానిస్తే ఆ ఇంటి విషయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ప్రచారం చేయటం, నమ్మి కుటుంబ సభ్యులందరూ ఒకటి అనుకుంటే వాళ్ళ పిల్లలకి కీడు చేయటం. జాగ్రత్త, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో ఉన్నారు కదా అని ఇప్పుడు ఒక ఆడపిల్లని ఏదైనా అబ్యూజ్ చేసే విధంగా ఎవడైనా ప్రవర్తించాడు అనుకోండి, అదే బయట అయితే ఏం చేస్తారు? బయట అయితే వాళ్ళ తరపుళ్ళందరూ వచ్చి తుక్కుగా కొట్టి పడేస్తారు, పెచ్చ మెసేజ్లు పెడితే. దేవుని యొక్క సంఘంలో అరే ఆడు ఏదో తెలియజేసేలే, పానీలే, ఇంకోసారి చేయలే, ఇట్లా కాంప్రమైజ్ చేసి ఊరుకుంటారని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మేలు చేసేవారికి ఏం చేయకూడదు, కీడు చేస్తే ఆ కీడు కుటుంబంలో నుండి అప్పటికి తొలగిపోదు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, పురుషులైనా, స్త్రీలైనా, ఎవరైనా మేలు చేసే వారికి కీడు చేసే స్వభావం నుండి బయటకు రావటానికి ఈ శనివారపు ప్రార్థనలో ప్రయత్నం చేయండి. తిండి లేకపోయినా పర్లేదండి, కానీ మేలు చేసినడికి మాత్రం కీడు చేయకూడదండి. వస్త్రాలు లేకపోతే చిరిగిపోయిన వేసుకున్నా పర్లేదండి. నవ్వితే నవ్వారు చూసిన వాళ్ళు, ఇడిచి చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాడని, పర్లేదండి, కానీ మేలు చేసినడికి కీడు చేయకూడదు. మొన్న ఎక్కడికి ప్రేయర్కి వెళితే అక్కడ ఒక బ్రదరు నాకు ప్రేయర్ అయిపోయినాక, అన్న ఏంటన్న షర్ట్ చూసుకోలేదా, అన్నమాలు చిరిగిపోయిందండి, ఈ కాలర్ చిరిగిపోయిందండి. నేనేమో అది ఏముందని చూడండి, అక్కడ అన్ని రెడీ చేసి పెడతారు, అవన్నీ వేసేసుకుని వస్తూ ఉంటా. పర్లా, ఏం ప్రాబ్లం లేదు. ఆ కాలర్ చిరిగిపోతే ఏమవుతుంది, ఆయన చూసి అరే చిరిగిపోయింది అనుకున్నాడు, అంతే, అంతకుమించి ఏమవుదు. కానీ మేలు చేసినాడు కీడు చేసావు అనుకోండి, అది మాత్రం నువ్వు రాజువైనా, రాణివైనా, మహాత్ముడివైనా, మహానుభావుడివైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఎత్తున్నా, ఎంత డబ్బున్నా, అది అంత భయంకరమైనది మరొకటి లేదు లేదు లేదు. మేలు చేసిన వాడి కీడు మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయబాకు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికను తీసి అక్కడ ఉన్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. చూడండి, ఆశీర్వాదానికి చదవండి, తర్వాత ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనా, దోషణకు ప్రతి దోషణ చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. మంచి దినములు చూడాలి అంటే గనుక జీవితంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకొనవలెను. కీడు నుండి నువ్వు తొలగిపోవాలి. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవచ్చా, ఈ పనులేంటి, నేను నీ కళ్ళ ముందే నీ తల్లిదండ్రులు, కొంతమంది అయితే ఇంకా దౌర్భాగ్యులు ఉంటారు. ఇంకా అంటే ఏంటో తెలుసా,
వాళ్ళ అమ్మ నాన్న అంటారు, మా అబ్బాయికి అసలు ఏం తెలియదండి, వీడు చాలా అమాయకుడండి, పెద్దాడండి, లేకపోతే చిన్నోడండి, వీడి చిన్న పిల్లోడండి, వీడికి ఏం తెలియదు, వీడి ఇంట్లో దొంగతనం చేసుకుంటే వెళ్తానే ఉంటాడు, ఆడి ముందే వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు ఏమనంటే వీడికి ఏం తెలియదు అని చెప్పి. అయినా ఈ లోపల ఉన్న మనసాక్షి ఏం పనిచేయవద్దు, బాగా నమ్ముతున్నారులే, ఇంకా చేయొచ్చు అనుకుంటాడు. అప్పుడన్నా మేల్కొల్పు అనేది రావాలా, అరే ఇంత నమ్ముతున్నారు మా అమ్మ నాన్న, నేను ఇలాంటి పనుల్లోకి ఎందుకు వెళ్తున్నాను. ఒకసారి ఇంట్లో నుంచి ఒక బంగారు గొలుసుపోయింది ఒకళ్ళది 15 ఏళ్ల క్రితం. పోతే ఆ పోగొట్టుకున్న ఆవిడ వాళ్ళ భర్త వచ్చి ఎవరు తీశారో తెలియట్లా, మా ఇంట్లో పని వాళ్ళు కూడా లేరు, ఇక పని వాళ్ళు ఒకళ్ళు అలుసుగా దొరుకుతారు, ఇక వాళ్ళు తీసేస్తారని చెప్పేసి నేను అన్నాను, మీ అమ్మాయి తీసుంటాను చూడండి అన్నాను. కడుపు మండిపోయింది నాకు, ఎందుకంటే పెద్దవాడి మీద చెప్తున్నారు, అత్తగారు ఆవిడేనే తీసుంటుందని అనుకుంటున్నాం మేము అని చెప్పేసి. వాళ్ళు జీవితంలో అన్ని సంవత్సరాలు బ్రతికి మంచం మీద నుంచి కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, ఆ బంగారు గొలుసు తీసి ఏం చేసుకుంటారండి వాళ్ళు. అంటే కన్నబిడ్డల మీద మాత్రం అంత నమ్మకం, ఎవరో వాళ్ళ మీద మాత్రం అనుమానం. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాదు, కానీ నేను ఈ మొదట ఇప్పుడు చెప్పిందేమో చర్చి వాళ్ళే, చర్చి కాని వాళ్ళు ఒక ఆయన ఇంట్లో నుంచి 10 లక్షలు పోయినాయి, ఎవరు తీశారో తెలియట్లేదు, పని అమ్మాయి అనుకుంటున్నాను. నేను అన్నాను, మీ అమ్మాయి ఏమో అని చూడండి అన్న వాళ్ళని కూడా. ఎందుకంటే ఆ పనికి వచ్చేవాళ్ళు 10 లక్షలు తీసి అంత ధైర్యం చేయగలుగుతారు. ఇంత పెద్ద ఇంట్లో, కోటేశ్వరుల ఇంట్లో ఏదైనా దొరికితే అసలు ఏమైనా ఉందా, ఇంకా అసలు సీసీ కెమెరాలు ఉంటే ఇన్ని ఉంటాయి, కొంచెం చూసుకోండి. ఇలా చాలామంది జీవితాల్లో ఎవరు బాగా నమ్ముతారో, ఎవరికి మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళని బాగా వాడేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు లోపల బాధేస్తూ ఉంటుంది, అబ్బా తొందరగా అయిపోతే బాగుండు, వెళ్ళిపోదాం, నా గురించే చెప్తున్నారు, నా విషయాలు ఇవన్నీ అని లోపల ఎంత బాధపడుతుంటారు కొంతమంది. ఎందుకంటే అంత నమ్మకంగా దొంగతున్నారు, అంత నమ్మకంగా మోసం చేస్తా, అంత నమ్మకంగా నటిస్తా, కపటంతో బ్రతుకుతా, జీవితంలో ఏం సాధిద్దామని చెప్పే కదా. ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీ కోసం రచించి ప్రణాళిక అంత ప్లాన్ చేసి పెడితే, నోటికాడు కూడినది కాలదనుకున్నట్టుగా దేవుడు నీ కోసం మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తే, ఆ సౌలుని రాజుగా చేద్దామని చూస్తే సౌలు ఏమయ్యాడు తెలుసా, అసూయపరుడై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మీలో బైబిల్ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. సౌలు రాజుగా ఉండవలసిన వాడు, నిజంగా రాజుగా ఉంటే అసలు ఎవడి మీద అసూయపడే అవకాశం ఉంటుందా? కానీ దావీదు మీద పడుతున్నాడు, ఎందుకంటే 10 మంది మంచివాడు అంటున్నారని. ఇప్పుడు నేను సేవకుడిగా ఉన్నానండి సంఘంలో, ఎవరైనా మెచ్చుకుంటూ ఉండొచ్చు, చాలా ఈ అబ్బాయి పద్ధతిగా ఉంటాడు, ఈ అమ్మాయి పద్ధతిగా ఉంటుంది, ఈ కుటుంబం చాలా త్యాగంతో ఉంటారని. వాళ్ళు త్యాగంతో ఉందని అంటారు, అంతేగాని నేను అనకూడదు అనుకుంటే ఎట్లా? ఎవరైనా ఒక సమర్పణతో బ్రతుకుతుంటే సమర్పణతో ఉన్నారని అంటారు. ఎవరైనా యేసు ప్రభు లాంటి మనసుతో బ్రతుకుతుంటే అరే యేసు ప్రభు లాంటి మనసుతో బ్రతుకుతున్నారు అంటారు. దానికి ఓచుకోలేకపోతే ఎట్లా? అన్నీ నీకే కావాలా? అందరికంటే నువ్వే గొప్పవాడివా, గొప్పదానివా? సౌలు యొక్క స్వభావం అది. కానీ దావీదుని మెచ్చుకుంటుంటే ఊరుకుని ఉంటే సౌలు ఏమయ్యేది కాదు. సౌలు ఏం చేశాడు తెలుసా? అసూయపడ్డాడు, చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇంకా బాధపడటం మొదలుపెట్టాడు, అసూయపడటం మొదలుపెట్టాడు, చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. జీవితం అంతా కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. నేను ఒకడిని కోరుకున్నాను, నేను నిన్ను విసర్జించానని చెప్పాడు. అయినా దాన్ని పట్టుకుని ఏలాడుతున్నాడు. దేన్ని పట్టుకుని? సింహాసనాన్ని పట్టుకుని. కానీ చివరికి చనిపోయాడు. అసలు ఎంత ఉన్నతమైన స్థానం సౌలుది, ఎంత దిగజారిపోయింది, ఎందుకు దిగజార్చుకున్నాడు? మీలో కూడా 10th క్లాస్ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, డిప్లొమాలు చదువుతున్నారు, ఇంజనీరింగ్లు చదువుతున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు, లేకపోతే ఇంట్లో ఉంటున్నారు, తల్లులుగా ఉంటున్నారు, అమ్మమ్మలుగా ఉంటున్నారు, నాయనమ్మలుగా ఉంటున్నారు, తాతలుగా ఉంటున్నారు, తండ్రులుగా ఉంటున్నారు. ఒక్కసారి శనివారం ప్రార్థన లోతుగా ఆలోచించుకోండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల కోసం, దేవుని రాకడ దినం వచ్చే వరకు, ఈ శ్వాస ఆగే వరకు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన శ్రేష్టమైన చక్కటి ప్రణాళికను చేతులారా కాలదనుకుంటున్నావేమో. దేవుని వాక్యాన్ని దాటి వెళుతూ, దేవుని వాక్యాన్ని మీరి బ్రతుకుతూ ఆలోచించుకుని, దేవా ఎందుకు నాకు ఇది, ఎందుకు నా విలువైన శ్రేష్టమైన జీవితాన్ని కాలదనుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను వదిలిపెట్టేస్తున్నాను, నాకు వద్దు, నేను ఎవరిది ఏది ఎక్కడ తీసినా దాన్ని ఒప్పుకుంటాను,
విడిచిపెట్టేస్తాను. ఇంకొకసారి ఏదైనా పట్టుకుంటే, ఇదిగో ఇది తీసేయాలనిపించింది, చక్కగా ఉందని గ్లాసు, ఇలా పట్టుకోగానే మనకి మన భవిష్యత్తు కన్నుల ముందుకు వస్తే, ఇలాంటి గ్లాసులు నువ్వు 1,00,000 కొనుక్కోవచ్చు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ దీనికోసం కకృతి పడితే 1,00,000 కొనుక్కోవటం కాదు కదా, ఉన్నాయి కూడా జీవితంలో అన్నీ పోయి భ్రష్టుడిగా, దరిద్రుడిగా, జీవితం అంతా శాపంగా, దిక్కులేని పరిస్థితి, ఎవరు మన పట్ల దయ చూపించని పరిస్థితి, మన పట్ల కృపచూపు వారు ఉండకుండా పోయేటట్లుగా ఎందుకండి మారటం? ఎందుకు మారటం? బ్రతిమిలాడి మీ పట్ల ఎంతో దైవ ప్రేమను కలిగి చెప్తున్నాను, వినండి, విడిచిపెట్టండి, దాని నుంచి బయటికి రండి. మేలు చేసిన వారికి కీడు చేసే స్వభావంలో చాలా ఉంటాయి. నేను ఒక పాయింటే ఈరోజు, ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర టైం అంతా అయిపోతుంది. అదేంటంటే దొంగిలించుట. మేలు చేసిన వారికి కీడు చేసే విషయాలు చాలా విషయాలు ఉంటాయి. వ్యాపారంలో మోసం చేయటం, పిల్లల్ని, వాళ్ళని, ఆ కుటుంబస్తులు ఎవరైతే మనకు మేలు చేస్తారో వాళ్ళ పిల్లల్ని మనం చెరపట్టడము, ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. కానీ ఈరోజు నువ్వు నీకు మేలు చేసి నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల్ని, లేకపోతే నీకు సహాయం చేసిన కుటుంబ సభ్యుల్ని, లేక సంఘ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, స్నేహితుల్ని, కుటుంబాలని ఎందుకు అలా చేస్తావు? ఎంత దూరం అలా పోతున్నావు? మరింత కీడు కలగకున్నట్లుగా ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడి, జరిగింది ప్రభు, తప్పు అయిపోయింది ప్రభు, ఇంకెన్నడూ కూడా, చివరికి గడ్డి పరకైనా సరే వేరొకరు దానిని నేను వాళ్ళకి తెలియకుండా తీసుకుని దొంగతనం అనే ముద్ర మాత్రం నా మీద నేను వేసుకోవటానికి ఇష్టపడను. నా భవిష్యత్తుని చేతులారా కాలదన్నుకోను, కాలరాయిను నేను. చాలామంది అండి ఎంత టాలెంటెడ్ ఉంటారు, చేతులారా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. చాలామంది కష్టజీవులు ఉంటారు, చేతులారా వాళ్ళ జీవితాన్ని నష్టపరుచుకుంటారు. ఏంటంటే ఇదిగో ఈ బలహీనతలతో. విడిచిపెట్టండి, వదిలిపెట్టేయండి. దేవుని దయకి, దేవుని కృపకి పాత్రలగునట్లుగా దేవునికి సరెండర్ అవ్వండి. అటు కృపను దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. నీ ఇంటి నుంచి కానీ, నీ వాళ్ళ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా నువ్వేది తీసి నీ స్వార్థానికి, నీ అవసరతలకి దానిని వాడావో, ఉపయోగించావో, మోసం చేసావో, యథార్థంగా ఒప్పుకోవటానికి సిద్ధపడు. యథార్థంగా ఒప్పుకోవటానికి ఇష్టపడు. పరిశుద్ధాత్ముడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్న వేళ కప్పిపుచ్చుకోవటానికి ఇష్టపడకు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని వాక్యం చెప్తుంది. అయ్యో ఆ దొంగను నేనే, ఆ స్వభావం కలదానను కలవాణ్ణి నేనే. మేలు చేసిన వారికి కీడు చేసే వ్యక్తిత్వం నాదే. ఎన్ని డబ్బులు తీసావు ఇంట్లో చెప్పు. పాపం ఒప్పుకుంటే దేవుడు కనికరం చూపిస్తాడు. ఈ రాత్రి వెళ్ళిన వెంటనే మీ తల్లికి, తండ్రికి చెప్పు. ఎందుకు నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావు? దేవుడు ఒక బంగారు భవిష్యత్తును నీ కోసం ఏర్పాటు చేస్తే దానిని నాశనం చేసుకుని, నీ పట్ల జాలిపడేవాడు ఎవడో లేకుండా, కృప చూపేవాడు ఎవడో లేకుండా జీవితాన్ని పాడు చేసుకోకు. సాతాను ఏమంటూ ఉంటాడో తెలుసా? ఒప్పుకుంటే నేను దొంగ అనుకుంటారు, దొంగవాడివి, దొంగదాని అనుకుంటారు. ఒప్పుకోబాకని కఠినపరచడానికి ప్రయత్నిస్తాడు. ఈ రాత్రి వాడి తంత్రములన్నిటిని ఎరిగిన వాడివై వాడిని వెళ్ళగొట్టు నీ ఆలోచనల నుంచి. అపవాది, సాతానా, ఇంతకాలం నన్ను ఇలాగే మోసం చేసావు. నా దేవుని దయ నాకు కావాలి, నా దేవుని కృప నాకు కావాలి, నా దేవుని యొక్క మేలు నాకు కావాలి. నేను ఒప్పుకుని తీరుతాను. నన్ను ఎంత అసహించుకున్న పర్లా దేవుడి దయ నాకు కావాలి.
ఆమేన్. ప్రభా, అపవాది అనేకులను భయంకరమైన బంధకముల మధ్యలో నిలిపాడు నాయన. అది నా ఆత్మీయ నేత్రాలకు స్పష్టంగా కనపడుతున్నది నాయన. ఆ బంధకాలన్నీ తెంచబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ కట్టిన హృదయములన్నీ మెత్తని చేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. అపవాది వాడి యొక్క మోసములో నుండి ప్రతివారు బయటపడునుగాక అని ప్రార్థిస్తున్నాను. మనుష్యులను ఎన్నడూ దేవుని దయ లేకుండా చేయటానికి, అపవాది మోసగిస్తున్న మోసాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయను ఆయన. ఎలాగునైనా వాడి మోసాన్ని గ్రహించే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమనే వెలుగులో, వాక్యమనే అద్దములో ప్రభువా వాస్తవ స్థితిని గ్రహించే జ్ఞానాన్ని సంఘంలో ఉన్నవారికి, దీన్ని లైవ్లో ఉండి వింటున్న వారికి, ఎక్కడ ఎప్పుడు ఇది వింటున్నా కూడా ప్రభువా వారిలో లోతైన మార్మన్స్ దయచేయండి ఆయన. క్షమించు తండ్రి, క్షమించు నాయన. 109వ కీర్తన 4:13 వరకు ఉన్న భయానకమైన, నాశనకరమైన, శాపగ్రస్తమైన పరిస్థితులు మా మధ్యలో మా వారికి ఎవరికి కలగకూడదని వేడుకుంటున్నాను నాయన. అవి కలగకుండా ఉండాలి అంటే మాకు ఒప్పుకోలు కావాలి నాయన. క్షమాపణ నిన్ను అడిగి తండ్రి దాన్ని విడిచిపెట్టాలి ప్రభువా. దానికి మేము దూరంగా బ్రతకాలి నాయన. బ్రతుకున్నట్లు ప్రేరేపించు నాయన. విడిచిపెట్టినట్లుగా వారికి శ్రద్ధ దయచేయి తండ్రి. అయ్యో, ఇప్పుడిప్పుడే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న పిల్లలు ఉన్నారు నాయన. వారికి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది. ఆ బంగారు భవిష్యత్తుని అపవాది వాళ్ళ కాలదనుకునేటట్టు చేస్తున్నాడు. వారికి గ్రహింపు కలుగు చేయి నేను. కనులు తెరువుదేవా, వారి మనోనేత్రాలని వెలిగించు తండ్రి. ఎవ్వరూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోకుండా కాపాడి ఈ శనివారం ప్రార్థనల ద్వారా ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి, ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి సహాయం చేయి. నిశ్చయముగా రాబోయే కాలం కొరకు ఒక శ్రేష్టమైన పునాది ప్రతి ఒక్కరు వేసుకోవటానికి దయ చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.